పిసిసి అధ్యక్ష పదవి కోసం గతంలో నుంచి కూడా చాలామంది పార్టీకి సంబంధించిన నాయకులు సీనియర్ నాయకులందరూ కూడా పోటీ పడ్డారు. అందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, మధు యాష్కీ గౌడ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. సో ఈ పేర్లన్నీ కూడా వినపడ్డాయి మొదటి నుంచి కూడా. కానీ ఒకానొక దశలో ఇప్పటికీ వచ్చేసరికి ఒక షార్ట్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. మధు యాష్కీ గౌడ్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్. మధు యాష్కీ గౌడ్ ఆయన మాజీ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నట్టు కూడా మనకందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి అనేది ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. ముఖ్యమంత్రి అయి దాదాపు 8 నెలలు గడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా పదవీకాలం ముగినుండడంతో ఆ అధ్యక్ష పదవి ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏఐసిసి కూడా ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా బీసీ నాయకుడికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి కూడా చర్చ జరిగింది. అదే జరగబోతా ఉంది. బీసీ నాయకుల్లో ముఖ్యంగా ఇటు మధు యాష్కీ గౌడ్ కావచ్చు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నది. ఇక్కడ చాలాసార్లు ఢిల్లీకి ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా రాహుల్ గాంధీ పిలిపించుకొని మరి ఎవరికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ బలోపేతంగా ఉంటుంది, వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి నాయకుడికి ఇవ్వాలనే అవన్నీ కూడా సమీకరణాలు చూసి చెక్ చేసి మరి ఒక లిస్టును తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ లిస్టులో ముఖ్యంగా ఖచ్చితంగా ఇద్దరి పేర్లలో ఒక పేరు ఆల్రెడీ సీల్డ్ కవర్లో ఏఐసిసి ప్రత్యక్షంగా ఏదైతే ఉంటుందో పిసిసి అధ్యక్ష పదవి ఓన్లీ ప్రకటించడమే లేట్ ఒకటే మిగిలి ఉంది. ఖచ్చితంగా ఆల్రెడీ డిసైడ్ చేసి ఆ పేరు ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మధు యాష్కీ గౌడ్ ఇద్దట్లో ఒక పేరు సీల్డ్ కవర్లో ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టింది ఏఐసిసి అని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి ఈ భేటీలో గత కొన్ని రోజులుగా కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వరుసగా 10 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి ఢిల్లీ పయనమవుతున్నాడు. పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, వీటన్నిటిపై కూడా ఏఐసిసి పెద్దలతో కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరితో కూడా తీవ్ర చర్చలు కొనసాగాయి. అందులో భాగంగానే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇద్దరి నుంచి కూడా ఏవైతే అభిప్రాయాలు సేకరించింది వాళ్ళిద్దరి నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి ఏ నాయకుడికి ఇస్తే బాగుంటుంది, పార్టీ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాల్లో పాగవేయాలనే ఉద్దేశంతో ఒక లిస్టు రెడీ చేసి దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి ఆల్రెడీ ఇద్దరి బీసీ నాయకులలో ఒక బీసీ నాయకుడికి అక్కడ డిసైడ్ చేసి సీల్డ్ కవర్లో పేరు ఉంచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు రేపో ఖచ్చితంగా అందులో ఒక నాయకుడి పేరు అక్కడ వినపడతా ఉంది గట్టిగా. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లుగా కూడా తెలుస్తోందని కూడా చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కూర్చున్నాడు. ఖచ్చితంగా పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఖచ్చితంగా పిసిసి ఇవ్వాలని కూడా ఈయన కూడా రిఫర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవైపు బట్టి విక్రమార్కనేమో మధు యాష్కీ గౌడ్కి పిసిసి ఇవ్వాలని ఒకవైపు బట్టి విక్రమార్క, కొంతమంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి కొంతమంది మంత్రులేమో మధు యాష్కీ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి మాత్రం నా పూర్తి మద్దతు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కే ఉంటుందని కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి పిసిసి అధ్యక్ష పదవి అనేది పూర్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే ఖచ్చితంగా ఆయన ఎవరి పేరు చెబితే వారినే అక్కడ ఫైనల్ లిస్ట్లో పేరు డిసైడ్ చేసే అవకాశం ఉంటుందని కూడా అందరికీ తెలుసు. రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. ఖచ్చితంగా ఒకప్పుడు పార్టీ తెలంగాణలో జీరోగా ఉండేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటే అప్పుడు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పార్టీ బలోపేతం పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ కూడా స్వయాన నమ్ముతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసిసి దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి చెప్పిన పేరునే ఏఐసిసి కూడా డిసైడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు బట్టి విక్రమార్క, కొంతమంది మంత్రులు మాత్రం
మధు యాష్కి గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, రేవంత్ చెప్పిన పేరునే ఢిల్లీలో డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. సీల్డ్ కవర్లో ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లుగా కూడా దాదాపు తెలుస్తూ ఉంది మనకు. ఈరోజు రేపో లేకపోతే ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా ఏఐసిసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ పేరు డిసైడ్ అయిపోయింది, కాకపోతే అఫీషియల్గా పేరు అనౌన్స్ చేయడం ఒక్కటే మిగిలిందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మధు యాష్కి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మధు యాష్కి గౌడ్ వైపు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొంతమంది మంత్రులంతా కూడా మధు యాష్కి గౌడ్కి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా మధు యాష్కి గౌడ్కి ఇద్దరికి కూడా సాన్నిహితంగా సంబంధాలు చాలా ఉన్నప్పటికీ కూడా గతంలో మధు యాష్కి గౌడు అసెంబ్లీ ఎన్నికల టైంలో కావచ్చు, లోక్సభ ఎన్నికల టైంలో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల టైంలో ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా టికెట్ల పంపిణీ విషయంలో ఢిల్లీలో కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందువల్ల మధు యాష్కి గౌడ్కి సెకండ్ ప్లేస్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. ముందుగా మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా పనిచేసిన నేపథ్యం, ఎన్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్, బీసీ నేత, పార్టీకి లాయల్గా ఉంటుండు. ఖచ్చితంగా పార్టీని క్రమబద్ధతలో పెట్టాలంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు జూనియర్లకు మధ్యలో మంచి అనుబంధాలు సమకూర్చాలంటే మహేష్ కుమార్ గౌడ్ వల్లనే సాధ్యమవుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఏఐసిసి నేతలకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ సీల్డ్ కవర్లో ఫైనల్ డిసిషన్, సీల్డ్ కవర్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు డిసైడ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు రేపు మహేష్ కుమార్ గౌడ్ కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉండబోతున్నారనే చర్చ తీవ్రంగా కొనసాగుతూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం రేపు ఖచ్చితంగా ఏఐసిసి అఫీషియల్గా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, పార్టీకి లాయల్గా ఉన్నటువంటి అనుభవం ఆయనకు ఉంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే బల్ల గుద్ది మరి ఏఐసిసి పెద్దలకు, రాహుల్ గాంధీకి మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన పేరే డిసైడ్ అవ్వబోతుందని కూడా తెలుస్తూ ఉంది.